యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియులందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మన అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరి ఎడల శాశ్వతముగా నిలుచునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ పునరుత్థాన దినమందు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం ఎంతగానో స్తుతించి ఆరాధించవలసినటువంటి వారమైన ఈ సమయంలో మరి దేవుని యొక్క లేఖనాలను కూడా మనం ధ్యానం చేయవలసిన వారమైన. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో మేలులు దాచి ఉంచాడు. అవన్నీ మన జీవితాల్లో సంపూర్ణంగా అనుభవించాలంటే ప్రాణము ఆధారమైనటువంటి దేవునికి, జీవమునకు ఆధారమైనటువంటి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. అందుకే దేవునిని మనము స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఆ విధముగా మనం అందరం కూడా ఈ పునరుత్థాన దినాన దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను ఎంతగానో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లరా, ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం మనకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, దేవుని కృప మన జీవితాల్లో శాశ్వత కాలము కూడా మనం పొందుకోవాలి. అంటే దేవుడు అనేక సంగతులను బైబిల్లో పొందుపరిచి నా ప్రజలు ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని కృపను పొందుకుంటారు, ముఖ్యముగా దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటారు అనే సత్యాలను బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను తెలియచేశాడు. ఆ సందర్భాలలో మరొక సందర్భాన్ని పరిశీలన చేస్తే పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. ఆ మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దేవుని అనుగ్రహం దీనులకు అనుగ్రహించబడుతుంది అని, దేవుని అనుగ్రహం లోబడేటువంటి వారికి అనుగ్రహించబడుతుంది అని, దేవుని అనుగ్రహం తనను తాను తగ్గించుకోగలిగినటువంటి వారికి అనుగ్రహించబడుతుందని అపోస్తలుడైనటువంటి పేతురు చాలా సంగతులను తెలియచేసి మరొక విషయాలను కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. దేవునికి మనం లోబడి ఉండాలి. మనం చిన్నపిల్లలు ఈ లోకంలో తల్లిదండ్రులుగా వారు ఎంతమంది ఉన్నా, వారు ఎంత వయస్సు కలిగిన వారైనా వారు వారి తల్లిదండ్రులకి లోబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులని. ఒకప్పటి దినాలలో తల్లిదండ్రులకు లోబడినంతగా, పెద్దలకు లోబడినంతగా ఈ దినాల్లో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అయ్యో, నన్ను కన్న తల్లి అని, లేక నన్ను కని పెంచిన నా తండ్రి అని చెప్పి తల్లిదండ్రులకు ఎక్కడా కూడా నైతిక విలువలు ఇవ్వలేనటువంటి కుమారులను, కుమార్తెలను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులు ఎంత భయంకరమైనటువంటి చెడ్డ దినాలుగా మార్చబడ్డాయి అంటే కనీసం తల్లి అంటే కూడా భయం లేక, తండ్రి అంటే కూడా భయం లేక, వాడికి నచ్చినట్లుగానే వాడు బ్రతుకును కొనసాగించుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుచుకుంటూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు అనేక సందర్భాల్లో, మొదట మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, అప్పుడు నీ దేవుడు సంతోషిస్తాడు. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్న యెడల మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుడి లేఖన భాగాల్లో ఆజ్ఞల రూపముగా అనేక సంగతులను తెలియచేశాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించకపోతే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం పాటించినట్లు, దేవుని వాక్యానికి నువ్వు ఏ విధమైనటువంటి విధేయత చూపించినట్లు? మనము దేవుని దృష్టిలో అందరము చిన్న పిల్లలమే. మనము పెద్దలకు లోబడాలి, అనగా మనల్ని సృజించిన సృష్టికర్తకు లోబడాలి, మనల్ని కని పెంచినటువంటి మన తల్లిదండ్రులకు లోబడాలి, మనల్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి మన ఆత్మీయ దైవజనులకు మనం లోబడాలి.
ఎప్పుడైతే చిన్నపిల్లలు పెద్దవాళ్లకు లోబడడానికి వాళ్ళ హృదయాలను సిద్ధపరుచుకుంటారో దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో చూడగలుగుతారు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు కొనసాగుతున్నావు అంటే నువ్వు చిన్న పిల్లవాడమైనా పెద్దవాడమైనా, అపోజిట్ పౌలు అంటాడు కదా, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు చేష్టలు చేసి తిని, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిగా ప్రవర్తించి తిని, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిగానే నా జీవితాన్ని కొనసాగించి తిని, కాగా ఇప్పుడు నేను పెద్దవాడైనందున చిన్న పిల్లల చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. పిల్లల, ఈ మాట ఎంత గొప్ప మాట ఆలోచన చేయండి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అల్లరి చేస్తాం, లేక అనేకులను ఆట పట్టేస్తాం. అది చిన్నప్పుడు చిన్నపిల్లలకి అన్నం పెట్టినప్పుడు వాళ్ళకి అసలు అన్నం ఎలా తినాలో తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అన్నం నోట్లో పెట్టుకుంటారు, కొంచెం అన్నం కంచం చుట్టూ జల్లుతూ ఉంటారు. అది చిన్నపిల్ల చేస్తారు. చిన్నపిల్లవాడైనప్పుడు ఎలాగైతే తిన్నాడో వాడు పెద్దవాడైనప్పుడు కూడా అలాగే తింటే వాడు ఏమంటారో తెలుసా? జ్ఞానం లేనోడు అని అంటూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు చేసే పనులు చిన్నప్పుడే, పెద్దప్పుడు చేసేటువంటి పనులు పెద్దప్పుడే. అందుకే చిన్నపిల్లలు పెద్దలకు లోబడాలి, పెద్దలు చిన్నపిల్లల్ని ప్రేమించాలి. లోబడుటను గురించి అనేక సంగతులు రాయబడుతూ ఉన్నాయి. పిల్లరా, దేవుని మాటకు నువ్వు లోబడాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డలైతే వాళ్ళ తల్లిదండ్రులను ఏడిపించకుండా వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉంటారో వారు దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంటారు. ఏ బిడ్డలైతే వారి తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటారో, తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగులుస్తారో ఆ బిడ్డలు భవిష్యత్తులు ఏమి బాగోవు, ఆశీర్వాదకరంగా ఉండవు. వారి జీవితాలు శాపము చేత నెట్టివేయబడుతూ ఉంటాయి. పిల్లరా, అందుకే పేతురు మాట్లాడుతూ, ఇదిగో మీరు దేవుని అనుగ్రహమును పొందాలంటే, దేవుని కృపను మీరు పొందాలంటే, దేవుని యొక్క సహాయమును మీరు పొందాలంటే మొదట చిన్నపిల్లలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. రెండవదిగా గమనించినట్లయితే మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని అలంకరించుకోండి. ఎదుటివాని ఎదుట, లేక నీ ఇరుకు పొరుగు వాళ్ళ ఎదుట, నీకంటే పెద్దవాళ్ళ ఎదుట, నీకంటే గొప్పవారి ఎదుట, ఎదుటివాని ఎదుటట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మనం అలంకరించుకోవాలట. అసలు ఈ రోజుల్లో మనం చూస్తే ఎదుటివాడిని పట్టించుకోవడం లేదండి. అసలు వాడు ఎలా పోతే మనకేంటి, వాడు ఎవడైతే మాకేంటి. ఒకవేళ తెలిసిన వాడైనా తెలియని వాడైనా నువ్వు చేసేటువంటి తప్పిదమును పెట్టి, అరే నువ్వు చేసేది తప్పు అని ఎవడైనా వేలు పెట్టి చూపించాడు అనుకో, వాడిని అనే సమాధానం ఏంటో తెలుసా? అరే నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి, నువ్వెవడురా నువ్వు నాకు చెప్పడానికని ఎదుటివాన్ని మనము హేళనగా మాట్లాడుతూ ఉంటాం. అసలు లెక్క చెయ్యం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎదుటివాని ఎదుటట దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకొని అలంకరించుకోవాలట. అనగా నీవు తగ్గించుకోగలగాలి. ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా దేవుని ప్రేమను పంచేటువంటి వ్యక్తిగా, తగ్గించుకునేటువంటి వ్యక్తిగా నీవు సిద్ధపరచుకోవాలి. మూడవ సంగతిని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. హల్లెలూయా. దేవుడట అహంకారులను, ఎందుకంటే అహంకారము నాశనము వెంబడి అహంకారం నడుస్తుంది. అహంకారం అనేది మనుషుల్లో చాలా భయంకరమైనటువంటి పాపం, చాలా భయంకరమైనటువంటి శాపకరమైనటువంటి పరిస్థితి అహంకారం. ఈ బైబిల్లో అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. అహంకారంతో తోలనాడి తలదన్నిటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ వారు శాసించేద్దామని ప్రయత్నం చేసినా వారు శాసించలేకపోయి నిస్సహాయకులైపోయారు. కారణం ఏంటంటే వారి అహంకారం వెంబడ వారి నాశనము వారితో పాటు వస్తుంది. వారు నాశనం అయిపోయారు, వారు అన్యాయం అయిపోయారు. వారి జీవితాలు ఏ విధముగాను కూడా ఆశీర్వాదకరంగా లేవలేకపోయాయి. కారణం ఏంటంటే వారికి దీన మనస్సు అనేటువంటి వస్త్రం లేకుండా పోయింది. వారి పెద్దలంటే గౌరవం లేకపోయింది, ఎదుటివారంటే దేవుని ప్రేమ లేకపోయింది. వారు దేవుని యొక్క మహిమ వస్త్రాల చేత, దీన వస్త్రాల చేత అలంకరించుకోకుండా గర్వము, పాపము, భయంకరమైనటువంటి ఉచ్చులో పడి ఎదిరించేటువంటి స్వభావంతో ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని యొక్క అనుగ్రహము నీకు కావాలి అంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, దీనులకు దేవుడు కృపనిచ్చువాడట, అహంకారులకు దేవుడు నాశనాన్ని కలగచేసేవాడట. ఈరోజు దేవుని అనుగ్రహము నీ బ్రతుకులో కావాలంటే నువ్వు దీనుడుగా, ఎదుటివానికి లోబడే వ్యక్తిగా,
నిన్ను నీవు తగ్గించుకునేటువంటి వ్యక్తిగా, దేవుని ప్రేమను అనేకులకు చూపించగలిగేటువంటి వ్యక్తిగా నిన్ను నీవు సిద్ధపరచుకోగలిగినట్లయితే బైబుల్ సేస్, నా ప్రభు చెప్తున్నటువంటి మాట, దేవుని అనుగ్రహము నీ జీవితంలో ఉంటుంది. దేవుని ధారాళమైన కృప నీ బ్రతుకులో నువ్వు పొందుకోగలుగుతావు. అలా దేవుని యొక్క కృపను పొందుకున్న కొంతమంది వ్యక్తులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దానిలో మొదటి వ్యక్తిని మనం ధ్యానం చేయగలిగినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 50 వచనాల వరకు మనం పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 37 నుంచి 50 వచనాల వరకు. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకటి తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను పట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎదుగుయుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అప్పు ఇచ్చెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, బాగానే యోచించి, నీవు సరిగానే యోచించితివి అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి చూచి, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకోలేదు. అందుకైనా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ పేతురు చెప్పినటువంటి సందర్భంలో ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు దీనులకు కృప అనుగ్రహించను. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించను. ఆ దీన స్వభావం కలిగినటువంటి ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె పాపము ఎంతటి వ్యభిచారమైనటువంటి పాపము అంటే పిల్లరా అక్కడ రాస్తూ చూస్తూ ఉన్నది కదా. ఆమె తన విస్తారమైన పాపములు కలవట, విస్తారమైన దోషములు కలవట, విస్తారమైన అతిక్రమములు కలవట. ఆ విస్తారమైన పాపములన్నీ క్షమించగలిగిన యేసయ్య దగ్గరకు వచ్చేసింది. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంది, ఆయన దగ్గరకు వచ్చేసింది. ఆమె అహంకారాన్నంతటిని కూడా యేసయ్య పాదాలు ఎదుట కుమ్మరించేసింది. అయ్యా, నీవు తప్ప నా పాపమును క్షమించేవారు ఎవరు కూడా లేరు నాయన అని చెప్పి తన విస్తారమైన పాపములను యేసయ్య ఎదుట ఒప్పుకుంటూ ఆమె చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ఆమె తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తొడిచింది. ఆమె తీసుకొచ్చిన అత్తరుతో ఆయన శరీరాన్ని అద్దుతూ ఉంది. అది చూచినటువంటి అక్కడ అహంకారి అయిన ఒకడు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు రాయబడింది పరిసయ్యులలో ఒకడు. ఈ పరిసయ్యులలో సీమోను అనేటువంటి ఒకడట యేసయ్యను భోజనానికి పిలిచాడట. కానీ వాడు అహంకారం మాత్రం వాడు విడిచిపెట్టలేదట. వాడు గర్విష్టి స్వభావం వాడు విడిచిపెట్టలేదట.
క్రీస్తు ప్రేమను కలిగి ఉండవలసినటువంటి వాడు, క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండవలసినటువంటి ఆ పరిచయుడు దేవుణ్ణి మాత్రము కేవలము ముఖస్థుతి కోసం పిలిచాడు తప్ప క్రీస్తు ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోయాడు. అందుకే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆ దీనురాలైనటువంటి పాపాత్మురాలు చేసిన సేవను చూచి, సీమోను, నేను ఇంటికి వచ్చినప్పుడు కనీసము కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదయ్యా, కనీసం నా చెయ్యైనా పట్టుకోలేదయ్యా, నా పరిచర్య ఏమీ కూడా చేయలేదయ్యా, రాగానే నాకు భోజనం పెట్టేశావయ్యా. అయ్యా, నీకంటే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె నన్ను ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందయ్యా అంటే తన అహంకారాన్ని విడిచిపెట్టి తన పాపాన్ని ఎదుట ఒప్పుకుంది. దీనురాలుగా, దరిద్రురాలుగా తను సిద్ధపరుచుకుంది. కానీ నీలో ఏదో అహంకారం అనే స్వభావం ఉందయ్యా. అందుకే ఈమె ఎవరితో నీకు తెలియదయ్యా అన్నట్లుగా నువ్వు మాట్లాడేవు కదా. ఈయన ప్రవక్త అయిన ఎడల ఎవరితో వచ్చి ఈయనను తాకుతుందో అనేదట దేవుడు చెప్తేనట అప్పుడు తెలుసుకుంటాడండి పరిచయుడు. అహంకారం వెంబడి నాశనం నడుస్తూ ఉంది, దీనత్వం వెంబడి దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. మొదటి స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంది. దీనత్వంతో, తగ్గింపు తత్వంతో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని ఎరిగి తెలుసుకుని, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడండి అని ఏ మాటనైతే దేవుడు సెలవిచ్చాడో, మీరు ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని అలంకరించమని ఏ మాట అయితే చెప్పబడుతుందో, ఇదిగో అహంకారులు వెంబడి అహంకారులను విడిపించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహించునని ఏ మాటనైతే తన జీవితంలో రూఢిగా ఎరిగి తెలుసుకుందో, యేసయ్య పాదాలను పట్టేసుకుంది. దీనత్వంతో నీవు తప్పన పాపములు క్షమించి వారు ఎవ్వరు లేరయ్యా. విస్తారమైన పాపములట, అవి లెక్కకు మించిన పాపములట. ఆ విస్తారమైన పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని విస్తారముగా ప్రేమించడం మొదలు పెట్టిందట. దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె విస్తారముగా నన్ను ప్రేమించినందున ఆమె విస్తారమైన పాపములన్నీ కూడా నేను క్షమించేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె తన విస్తారమైన పాపములు ప్రభువులో క్షమించుకోగలిగింది, ప్రభు కృపను, అనుగ్రహాన్ని పొందుకోగలిగింది. ఈరోజు నీవు కూడా నీ పాపములను ప్రభు ఎదుట ఒప్పుకునే సత్తా నీలో ఉండగలిగినట్లయితే నా దేవుని అనుగ్రహమును అనుగ్రహింపగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో తన కృపను అనుగ్రహింప చేస్తాడు. నీలో దీనత్వం ఉండాలి, తగ్గింపు తత్వం ఉండాలి, దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోగలగాలి. అప్పుడే నా దేవుని యొక్క అనుగ్రహము, కృప నీ బ్రతుకులో పొందుకోగలుగుతావు. రెండవ వ్యక్తిని మనం చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకుని నడిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు, ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. 38 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి ఒక వ్యక్తి. అదే అక్కడ రాశాడు 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఈ సందర్భము యెరూషలేములో గొర్రెల ద్వారం అనబడినటువంటి స్థలంలో బెతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గర, ఆ కోనేరు కట 5 మండపాలు ఉన్నాయట. ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. దేవుని దూత ఆయా సమయాలలో వచ్చి ఆ నీళ్లను కదిపినప్పుడు ఆ నీళ్లలోనికి ఎవరు మొదటగా దూకుతారో, ఆ నీళ్లను ఎవరైతే మొదటగా తాకుతారో వారు వెంటనే స్వస్థత పొందుకుంటారు. ఆ కోనేటికి ఆ ప్రత్యేకత ఉంది. అయితే అక్కడ గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటి కలిగిన వారు, నానా వైకల్యాల చేత బాధపడుతున్నటువంటి ప్రతి రోగగ్రస్తులు కూడా ఆ మండపాల చుట్టూ నింపబడి ఎప్పుడెప్పుడు స్వస్థత పొందుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సందర్భాల్లో. అయితే దేవుడు చెప్పాడు కదా, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని చెప్పి అక్కడ 38 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఉన్నాడట. వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యాధి ఎంతటి వ్యాధి అంటే 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తిని ఆ వ్యాధి విడిచిపెట్టలేదు కదా, ఎంతగానో బాధ పెట్టింది. కనీసము లేచి ఆయన నీటిలోని కూడా దూకలేనంత
బలహీనత చెంది ఆ స్థలంలో ఎవడో తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే అక్కడుండి ఎప్పుడు దూకుదామా, ఎప్పుడు నన్ను ఎవడైనా నీటిలోనికి తోస్తాడని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ మనిషిని చూస్తూ ఉన్నాడు, ఆ మనిషిలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ మనిషిలో ఉన్నటువంటి తగ్గింపు తత్వాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి యేసయ్య అన్నాడట, అయ్యా స్వస్థత పొందగోరుచున్నావా? ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు, ఇక నన్ను ఎవడు కూడా స్వస్థపరచలేరు, ఇక నన్ను ఎవడు కూడా ఆ నీటిలోనికి దిగలేడు, నీటిలోనికి దింపలేడు, కాబట్టి ఇక నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఎవరైనా నా దగ్గరికి వస్తే బాగుండు, ఎవరైనా నన్ను ముడితే బాగుండని చెప్పి తన పాపము నిమిత్తమై 38 సంవత్సరాలుగా ఎంతగానో బాధపడుతున్నటువంటి ఆ మనుష్యుడు తన హృదయమును చలించి అయ్యాని దేవుని కోసము ఎదురు చూస్తున్నాడు. పిల్లరా, ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఆ వ్యక్తి యొక్క మనస్సును చూశాడు, ఆ హృదయాన్ని చూశాడు, ఆ దీనత్వాన్ని చూశాడు. ఇది నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? అయ్యా నాకు ఆధారమే లేదయ్యా, ఎవడో తీసుకొచ్చి ఇక్కడ నన్ను కూర్చోపెడితే కూర్చున్నాను, వచ్చి ఇప్పటికి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఈ బాధతో, ఈ రోగంతో 38 సంవత్సరాలుగా నేను బాధపడుతూ ఉన్నాను. ఎంతో ఏడ్చాను, ఎంతో కన్నీళ్లు కార్చాను, ఎవడైనా స్వస్థపరుస్తాడేమో అని చూచాను, కానీ ఎవడు కనీసం వచ్చి తిన్నావా, ఉన్నావా, అసలు ఉంటావా అని అడిగే నాదుడు ఎవడు లేకపోను, పట్టించుకునేవాడు కూడా ఎవడు లేడయ్యా. అయితే నీ వచ్చి నన్ను అడిగావు, స్వస్థత పొందుతావా, స్వస్థత పొందగోరుచున్నావా అని ఇలా నన్ను వచ్చి అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరయ్యా అని. నువ్వే నాకు ఆధారం, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదండి. ఆధారం లేని వారు దేవుణ్ణి ఆధారం చేసుకుంటారు కదా. ఈ 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు పలకరించేవారు లేకపోయినా, ఎవరు ఆదరించేవారు లేకపోయినా, నేనున్నానని చెప్పే ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు ఒకరు ఆధారమైనటువంటి వారు వచ్చారు. ఇంకా ఆయన పాదాలను పట్టుకుని ఇంక వదలలేదు, ఇంకా నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేదు. యేసయ్య పాదాలను పట్టుకున్నాడు, తన దీనత్వాన్ని చూపించాడు, దేవుని కృపను, అనుగ్రహాన్ని పొందాలని పరితపించి పట్టుకున్నాడు. అయ్యా నీవు తప్ప నన్ను స్వస్థపరిచేవారు ఎవరు లేరయ్యా అన్నాడు. దేవుని పట్టుకున్నాడు, దేవుని బ్రతిమలాడాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నీ పరుపు ఎత్తుకుని ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ తగ్గింపు తత్వము, నీ దీన మనస్సు అనే వస్త్రము నన్ను ఎంతగానో ఆకర్షించింది, నా అనుగ్రహాన్ని పొందుకునేలా చూసింది. ఇదిగో నువ్వు రక్షించబడ్డావు, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో అని దేవుడు చాలా చక్కటి సాక్ష్యాన్ని పలికాడు. 38 సంవత్సరాలుగా తిన్నావా, ఉన్నావా, బ్రతికావా అని పట్టించుకునేవాడు ఎవడు లేకపోయినా నా యేసయ్య వచ్చి పట్టించుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు, దేవుని అనుగ్రహాన్ని పొందాడు. ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒంటరి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావా? అందరూ ఉండి ఎవ్వరు లేనట్లుగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అమ్మా, నువ్వు దీనత్వముతో, దీన మనస్సు అనే వస్త్రముతో, తగ్గింపు తత్వముతో యేసయ్య కృపను పొందడానికి నువ్వు సిద్ధపడగలిగినట్లయితే, ఆయన అనుగ్రహమును పొందుకోవడానికి నీవు సిద్ధపరచుకోగలిగినట్లయితే తప్పక నా దేవుడు అహంకారులను ఎదిరించి నీ దీనమైనటువంటి జీవితానికి, నీ దీనమైనటువంటి మనస్సుకు నా దేవుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ 38 సంవత్సరాల రోగంతో పట్టి పీడిస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడే. నువ్వు దీనుడుగా, తగ్గించుకునేటువంటి వ్యక్తిగా దేవుని పక్షాన నీవు ఉండగలిగినట్లయితే తప్పకన్నా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు కదా, ఆశీర్వదిస్తాడు కదా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవుని కృప మన జీవితాలలో శాశ్వత కాలం కూడా ఉండాలి అంటే, దేవుని అనుగ్రహం మనం పొందాలంటే నీవు దీనుడుగా, తగ్గించుకునే వ్యక్తిగా, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోగలిగినటువంటి వ్యక్తిగా ఉండగలిగినట్లయితే తప్పకన్నా దేవుడు దీనులకు తన కృపను అనుగ్రహింప చేస్తాడు. మూడవ వ్యక్తిని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే ఇక్కడ మరొక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవపెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మన ఆజ్ఞాపించను కదా,
ఆయనను నీవేం చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధింపవచ్చు ఎలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడనే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తే పరిచయులట పాపం చేస్తున్నటువంటి ఒక స్త్రీని పట్టుకుని వారు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంకే శిక్ష విధించాలని చెప్పి మోషే ఏదైతే రాళ్లతో రువి చంపమని చెప్పాడో అదే విధంగా ఏమైనా చంపాలని ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభువుని అడగడానికి వచ్చాడట. ఈయనైతే ఏం చెప్తాడు? ఈయనైతే ఏం చేయమంటాడు? ధర్మశాస్త్రానికి విరోధంగా చెప్తాడా? ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్తాడు అన్నట్లుగా యేసుక్రీస్తుని టెస్ట్ చేయడానికి వచ్చిన అహంకారుల యొక్క జాబితా. పిల్లరా, ఈ అహంకారి యొక్క స్వభావాన్ని దేవుడు ఏం చేశాడో ఒక్కసారి మనం చూడగలిగినట్లయితే, ఆ స్త్రీ తను చేసినటువంటి పాపముల విషయమై పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఉంటుంటే యేసయ్య చూచి ఆయన చేశాడట, ఆయన నేల మీద వంగి ఏవో రాస్తున్నాడట. నేల మీద వంగి ఏవో రాసి వారిని చూచి, ఎవరైతే ఏమైనా రాళ్లతో రువి చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళను చూచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అని చెప్పాడు. ఆ మాట చెప్పి మరలా వారి పాపములను దేవుడు అక్కడ కింద రాయిచూ ఉండగా వారు చేసిన పాపములన్నీ చూచిన వాడు వారి పాపములను తెలియచేస్తున్నప్పుడు వారిలో చిన్నవాని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆ స్థలంలో నుండి అందరూ వెళ్ళిపోయారట. రాళ్ళు విడిచిపెట్టి వారు ఆ స్థలమును ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ తప్ప మరి ఒకటి కూడా లేదట, ఎవరు కూడా లేదట. ఆ స్త్రీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, యేసయ్య అడుగుతూ ఉన్నాడు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఎవడు నీకు శిక్ష విధించలేదా అని అడిగితే ఆమె చెప్తుంది, నాకెవ్వరూ శిక్ష విధించలేదు ప్రభువా, నాకు ఎవరు ఇది తప్పని చెప్పలేదయ్యా, ఎవరు కనీసము నువ్వు చేసేది అన్యాయము అని ఎవడు నన్ను ఖండించలేదు. బ్రతుకు తెరువు కొరకో లేక కుటుంబ పరిస్థితుల కొరకో చేసిన పరిస్థితుల కొరకో ఆమె చేసినటువంటి పాపాన్ని బట్టి ఎవరు ఆమెను శిక్ష విధించలేదట. అందుకు యేసయ్య చెప్తున్నాడు, ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధించను. ఇక ఎన్నడూ పాపము చేయకుండా నీవు దీనులుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించు అని చెప్పి దేవుడు ఆమెను అక్కడి నుంచి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ అహంకారులు ఎవరైతే రాళ్లు వేసి ఆమెను చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళ రాళ్లు వాళ్ళ చేతుల్లోనే విడిచిపెట్టబడి వారే ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే పేతురు అంటున్నాడు కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆ పరిచయులు, సద్దుకైలు, శాస్త్రులు దేవుణ్ణి ఏదో రకంగా దేవుణ్ణి అవమానపరచాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటే అహంకారం వారి జీవితాన్ని నాశనం చేసింది. పిల్లరా, వారి అధికారము, వారికి ఉన్న ధనదాహము, వారికి ఉన్నటువంటి సూచక క్రియలు అనేటువంటి పరిస్థితి వారిని ఎంతగానో దేవునికి దూరం చేసింది. వారి బ్రతుకులు వారు మార్చుకోలేకపోయారు. దీనులకు దేవుడు కృపనిచ్చు. అమ్మా, పాపం చేశాను, ఎవరు నిన్ను శిక్ష విధించలేదే? నేను ఎవరు శిక్ష విధించలేదే, నేను కూడా శిక్ష విధించను, ఎన్నడూ పాపం చేయదు. దేవుడు స్పష్టంగా ఆమెతో చెప్పేశాడు. పిల్లరా, ఇలాగ మనం దేవుడు చేసినటువంటి మేళ్లను చెప్పుకుంటూ ఉంటే ఎన్నో సంవత్సరాలు మనం చెప్పుకున్నా సరే తరగని పరిస్థితి. నేను చెప్పబోయే మాట ఏంటంటే, దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఎదుటివాని ఎదుట మీరు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. మిమ్మల్ని మీరు దేవుని కొరకు సిద్ధపరచుకోండి. మీరు దీన మనస్సు అనే వస్త్రము చేత మీరు దీనుల వలె దేవుని కృపను అనుగ్రహించుకోవడానికి, పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపడండి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, బైబిల్లో దేవుడు దీనులకు తన కృపను ఎంతగా చూపాడో, దరిద్రులకు తన కృపను ఎంతగా చూపాడో, లోబడేటువంటి వారికి తన కృపను ఎంతగా చూపాడో, తనను ప్రేమించే
ప్రేమించేటువంటి వారికి తన కృపను ఎంతగా చూపాడో బైబిల్లో అనేక సంగతులు మనం చూస్తూ ఉన్నాం. శిలువ మీద వేలాడబడినటువంటి రెండవ దొంగ. మొదటి దొంగ ఏమో నీవు రక్షించుకొని తర్వాత నన్ను రక్షించు అని చెప్పి వాడు శిలువ మీద వేలాడబడుతున్నాడన్న సంగతి కూడా మర్చిపోయి వాడి అహంకారం చూడండి, వాడి గర్వం చూడండి, వాడి నాశనం చూడండి. నువ్వు దేవుడు కదా, నీవు రక్షించేసుకుని మమ్మల్ని కూడా రక్షించే అంటే రెండవ దొంగ అంటున్నాడు. రెండవ దొంగ మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయ్యా, నీవు ప్రేమను చూపిస్తూ ఉంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించమని నువ్వు అడుగుతూ ఉంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీనత్వం ఆ శిలువలో వేలాడబడిన రెండవ దొంగ మీదకు కుమరించబడింది. అందుకే అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లల, ఈ మాట ఎంత శ్రేష్టమైనది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనించును, దీనులకు తన కృపను అనుగ్రహించును. ఈరోజు దేవుని కృపను పొందడానికి దీని మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోగలుగుతూ ఉన్నావా? నువ్వు దేవుని కృపను పొందుకోవడానికి నువ్వు తగ్గించుకోగలుగుతూ ఉన్నావా? దేవుని కృపతో నింపబడడానికి నువ్వు దేవునికి లోబడి నీ ఇరుగు పొరుగు వారికి, నీ ఎదుటి వారికి, నీ స్నేహితులకి, నీ సేవకునికి, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడి తగ్గించుకుని ఉండగలుగుతూ ఉన్నావా? ఈరోజు నువ్వు తగ్గించుకోగలిగినట్లయితే తగిన కాలంలో నువ్వు హెచ్చించబడతావు. తనను తాను తగ్గించుకున్నవాడట హెచ్చించబడుతున్నాడట, తాను హెచ్చించుకున్నవాడట తగ్గించబడుతున్నాడట. నువ్వు తగ్గించుకోగలిగితే హెచ్చించబడతావు, నువ్వు హెచ్చించుకోగలిగితే తగ్గించబడతావు. ఏది కావాలో కోరుకో. దేవుడు చెప్తున్నటువంటి మాట మాత్రము స్పష్టము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు దీనుడుగా, తగ్గించుకునే వ్యక్తిగా, లోబడే వ్యక్తిగా నిన్ను సిద్ధపరచుకోగలిగినట్లయితే తప్పక నా దేవుని అనుగ్రహం పొందుకోగలుగుతావు. అంటే అనుగ్రహము నీ జీవితంలో పొందుకోవాలని ఈ పునరుద్ధాన దినాన్న నిన్ను సిద్ధపరచుకుని ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం తలలో ఉంచినట్లయితే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, నీ కృప కలిగిన నామానికి, నీ దయా దాక్షిణ్య పూర్ణతకు, నీ అత్యంత కృప కలిగినటువంటి మహాైశ్వర్యానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా నువ్వు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు. చిన్నపిల్లలారా దేవునికి లోబడి ఉండండి అని, పెద్దలకు లోబడి ఉండమని, ఎదుటివాణి దీన మనస్సు అనే వస్త్రంను ధరించుకొని ఉండమని ఈ వాక్యం చెప్తూ ఉంది ప్రభువా. అయ్యా మేము నాయన క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగిన వారమై నీ కృపలో వర్ధిల్లున్నట్లుగా నీ బిడ్డలను దీవించండి. అయ్యా ఈ పాపాత్ముడైనటువంటి స్త్రీ 38 సంవత్సరాలుగా అయ్యా రోగంతో బాధపడుతున్నటువంటి మనుష్యుడు, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ, సిలువలో దొంగ, వీరందరూ కూడా నాయన వారి అహంకారాన్ని విడిచిపెట్టారు, వారి పాపాన్ని వారు విడిచిపెట్టారు, వారు చేసిన మోసాన్ని, అతిక్రమాన్ని విడిచిపెట్టి దీనులుగా తన్ను తాను ప్రభా నీ ఎదుట తగ్గించుకోగలిగారు. అందుకే నీ కృపను పొందుకోగలిగారు. ఈరోజు వాక్యం విన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఎవరైతే తను తాను తగ్గించుకోవడానికి, అయ్యా లోపరుచుకోవడానికి, నీకు లోపడడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారందరికీ నీ కృపను ఆవరించండి అయ్యా. నీ అనుగ్రహాన్ని దయచేయండి. నీ కృపతో నడిపించి నీ ఆశీర్వాదములు వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు దయచేయమని ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన బలముతో నీ బిడ్డలందరినీ కూడా దేవా నువ్వు నింపి నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకోమని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకొనచ్చు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసము కూడిన బిడ్డలకు, సంఘాలకు, సహవాసాలకు దేవుని ప్రత్యేకమైన కాపుదల సదాకాలము తోడైండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.